ద్రాక్షవలను నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. దేవుడు ఎండిన జీవితాన్ని కూడా ఫలింప చేయగలడని, తాను ఏర్పరచుకున్న అహరోను కర్రను ఒక్క రాత్రిలో ఎలాగైతే ఫలింప చేశాడో దేవుడు మనల్ని కూడా ఫలింప చేస్తాడు. యోసేపుకున్న ఒకనొక ఆశీర్వాదము ఫలించడి కొమ్మ. దేవుడు ద్రాక్షవలే ఉన్నారు, మనం తీగలై ఉన్నాం. తీగ ద్రాక్షవల్లి నుండి వేరైపోతే ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. మనం కూడా దేవునికి దూరంగా ఉంటే మనం ఏది కూడా సాధించలేమని. అదే తీగ ద్రాక్షవల్లికి అంటుకట్టుకుని ఉంటే ఎక్కువగా ఫలిస్తుంది. మనం కూడా దేవుల్లో నిలిచి ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే మనం బహుగా ఫలిస్తామని, ఆత్మ ఫలాన్ని, వెలుగు ఫలాన్ని మనం ఫలిస్తామని, అలాగే చేసే పనుల్లో, ప్రయత్నాల్లో ఫలభరితంగా ఉంటామని, అలాగే సంతానం విషయంలో ఫలించి అభివృద్ధి పొందుతారని.